అసలు మెడపై కత్తి పెట్టి, రియల్గానే ఇలాగే చెప్తున్నారు, మెడపై కత్తి పెట్టి కణత దగ్గర ఇక్కడేదో మెదడు దగ్గర కణత దగ్గర ఇక్కడ తలకి తుపాకీ గురిపెట్టి, ముక్కు మీద పెన్నబెట్టి, చెవిలో దూది పెట్టి బలవంతంగా రాయించుకున్నారు అని అంటున్నారు. ఈ బలవంతంగా రాయించుకున్నారో లేదో కానీ కొన్ని విషయాలనైతే అంటే ఇప్పటికీ రాస్తోంది, ఈనాడు రాస్తోంది, అలాగే ఆంధ్రజ్యోతి రాస్తోంది, ఇద్దరు రాస్తున్నారు. కానీ ఎక్కడో చోట నిజమైతే చెప్పాలిగా, చెప్పేశారు. ఎల్లో తాతగారు వారి ఆత్మ రాసినటువంటి వార్తలో ఒక్కచోట కొంత నిజాన్ని అయితే బయట పెట్టారు. ఇక్కడ ఏం జరిగింది, కాకినాడ పోర్టులో ఆడిట్ కోసం పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పికి ఆడిట్ కోసం వచ్చినప్పుడు, అది ఆడిట్ చేసినప్పుడు ఇక్కడ అవకతవకలు జరిగాయని 965 కోట్ల రూపాయల మేర ఎగవేసినట్టుగా ఆ సంస్థ గుర్తించింది. కేవీ రావు గారు ఎంత ఎగరేశారు? 965 కోట్లు. ఎప్పుడు? 2014 నుంచి 19 మధ్య. ఎవరు అధికారంలో ఉన్నారు అప్పుడు? చంద్రబాబు నాయుడు గారు. ఇది ఆయన కట్టబెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఉన్నప్పుడు వాటాలే అది ప్రభుత్వానికి రావాల్సినటువంటిది, పన్ను రూపంలో చెల్లించాల్సినటువంటి వాటా 964 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినట్టుగా, మోసం చేసినట్టుగా, ఎగరేసినట్టుగా ఆ సంస్థ తెలిపింది. దాన్ని చూపించి బెదిరించి వాటాలు లాక్కున్నారు అని రాశారు. మొత్తానికి 965 కోట్ల రూపాయలు కేవీ రావు గారు మోసం చేశారు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము చెల్లించలేదు అనేది క్లియర్గా ఇందులో రాసుకొచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక 994 కోట్లని రాసింది. 994 కోట్లు ఎగ్గొట్టే కుట్ర చేశారు అని ఆడిట్లో తేలింది. కాకపోతే ఫ్యాబ్రికేటెడ్ అని తర్వాత పక్కన రాస్తున్నారులేండి, అది వేరే విషయం. ఇప్పుడు మనం మన రావుని కాపాడుకోవాలి కదా, మనోడే కదా, రావు గారు మనోళ్ళు కాబట్టి మనం కాపాడుకోవాలి. అరవిందో మన వాళ్ళు కాదు కదా, కాబట్టి అక్కడి నుంచి పంపేయాలి. పంపేయాలంటే ఏం చేయాలి? ఆ వాటాలు 2020లో ఇచ్చేసినటువంటి వాటాలు అప్పుడు నేను తక్కువకి ఇచ్చేశాను, నా మెడ మీద కత్తి పెట్టారు, ముక్కు మీద పెన్న పెట్టారు, చెవిలో దూది పెట్టారు, కంట్లో దుమ్ము కొట్టారు అని కేసు పెట్టుకోవచ్చు. నిజానికి కొంచెం ఈ వ్యాపారాల మీద కాస్త అవగాహన ఉంటే ఈ చెత్త పేపర్లు ఎవడో చదవడు, ఈ చెత్త పేపర్లు ఎవడూ చదవడు. ఎందుకో చెప్పనా, నేను ఎందుకు ఈ మాట అంటున్నానో చెప్పనా? ఒకవేళ ఈ వాటాల్లో తేడా వస్తే ఎక్కడికి వెళ్తారండి? ఎన్సీఎల్టీకి వెళ్తారు. ఎన్సీఎల్టీకి వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేస్తారు. అది కాదంటే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఆర్ఓసి దగ్గరికి వెళ్తారు. అది కాదంటే స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ దగ్గరికి వెళ్తారు. కానీ ఎక్కడికి వెళ్ళారు కేవీ రావు గారు? చంద్రబాబు గారు చెప్పినటువంటి సిఐడి దగ్గరికి వెళ్ళారట. చెప్పినటువంటి సిఐడి గారి దగ్గరికి వెళ్ళారట. చెప్పారో లేదు నాకు తెలియదు, మళ్ళీ నేను చెప్పానని నాకెందుకు? సిఐడి దగ్గరికి వెళ్ళారంటేనే అర్థమైపోతుంది కదా. వెళ్లాల్సింది ఎన్సీఎల్టీకి, నేషనల్ కంపెనీస్ లా ట్రైబ్యునల్, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, వీటి దగ్గరికి కదా పోతారు. ఎవరైనా వాటాల్లో తేడా వస్తే, తక్కువ ఎక్కువ వస్తే ఇక్కడికి వెళ్తారు. కానీ సిఐడి దగ్గరికి వెళ్ళారు. ఎన్ని ఏళ్ళ తర్వాత? 4.5 ఏళ్ల తర్వాత గుర్తుకొచ్చింది. అప్పటి వరకు కుంభకర్ణుడి గారికి పూజలు చేశారని ఇప్పుడు టాక్, పబ్లిక్ టాక్నే చెప్తున్నాను, నేనే, నా వాయిస్ ఏం కాదు అది. కుంభకర్ణుడికి పూజలు చేసింది, ఇలా పూజలు చేసుకున్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి గురించి, కేవీ రావు గురించి చాలా అద్భుతంగా చెప్పగలిగిన వ్యక్తి, గొప్పగా మనకు ఆ కేవీ రావు గురించి ఒక పిక్చర్ మన ముందు చూపించగలిగిన వ్యక్తి, శ్రవణానందంగా మాట్లాడగలిగిన వ్యక్తి, వినసొంపుగా చెప్పగలిగినటువంటి వ్యక్తి కేవలం ఒకే ఒక్కరు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వారే మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు. గతంలో ఆయన ఏం మాట్లాడారు మొన్న ఒకసారి వినిపించా, ఆల్రెడీ మళ్ళీ వినిపిస్తా, శ్రవణానందంగా ఉంటుంది, వినండి. అవి కాక చాలా ఆసక్తికరమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వాయిస్లు తర్వాత వినిపిస్తా. ముందు మొన్న విన్న వాయిస్నే మళ్ళీ ఒక్కసారి వినండి, శ్రవణానందంగా ఉంటుంది. ప్లీజ్ ఆ బైక్ ప్లే చేయండి. 96లో ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నప్పుడు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఒక వ్యక్తి కట్టబెట్టేశారు, ప్రభుత్వం అధీనంలో ఉన్నదాన్ని. అలాంటిది కేవీ రావు గారు అనే ఒక వ్యక్తి ఆయన కట్టబెడితే అది ఎంత సంపద ఉంది. రావు గారు అనే వ్యక్తి కాకినాడ సీపోర్ట్ ని నడిపే వ్యక్తి, ఆయన ఎలా అడ్డగోలుగా దోచేస్తున్నాడు ఒక ఉదాహరణ. మనకి ట్యాక్సులు కట్టడు ఆయన,
మనకు ఉద్యోగాలు ఇవ్వడు. కానీ సంపద అంతా అక్కడ మన వేలాది మంది మత్స్యకారుల్ని పక్కన పెట్టేసి వారికి ఉపయోగపడాల్సిన వారి పోర్టును కూడా, వారు డాక్ చేసే పోర్టుల ప్రదేశాన్ని కూడా కాకినాడ పోర్టులు కలిపేసుకొని మీ బెర్తుల్ని కట్టడానికి హోప్ ఐలాండ్ లో సహజంగా నగరాన్ని రక్షించే ఇసుక మేటల్ని మీరు బెర్త్ నెంబర్ 567 కి వాడేశారని చెప్పి ఖనిజ శాఖ, మైనింగ్ శాఖ వాళ్ళకి మీరు డబ్బులు కట్టాలని చెప్పి దాదాపు 6 కోట్ల ఎంతో వారికి లెటర్ కూడా పంపిస్తే ఈ రోజుకి ప్రభుత్వం దాని మీద స్పందన లేదు. కేవీ రావు గారు చెప్తా ఉన్నాం, నాకు మీరు తెలుసు, నాకు మీరు చేసిన అవకతవకలు గాని మెలోడీ వెంకటేశ్వరరావు గారు చెప్తా ఉన్నాం, మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు కాపాడలేరు, లోకేష్ గారు కాపాడలేరు, అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ నాయకులు కాపాడలేరు. మీ వెనక ఎవలాంటి వాళ్ళు ఉన్నా సరే, ఎవరు ఉన్నా సరే, కేవీ రావు గారికి నేను కాకినాడ నుంచి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం, మీరు చేసిన అవినీతి గాని అడ్డగోలు దోపిడీని గాని జనసేన ఖచ్చితంగా మిమ్మల్ని అమెరికా నుంచి ఇక్కడికి పిలిపించి మీరు చేసిన తప్పిదాలకి, మీరు చేసిన దోపిడీని మేము ఖచ్చితంగా ప్రజా కోర్టులో పెడతాం. లోకేష్ పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరు అన్నారు. ఇప్పుడు మీరు నిలబెట్టలేకపోయారు, ఆయన దోపిడీని చూపెట్టలేకపోయారు, ఆయన పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోయారంటే లోకేష్ గారు అలాగే చంద్రబాబు గారు, లోకేష్ గారు చంద్రబాబు గారు వాళ్ళు కాపాడలేరని మీరే అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు కాపాడినట్టే కదా లెక్క. ఇప్పుడు మీ వాయిస్ ప్రకారం అయితే వాళ్లే కాపాడినట్టు. మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు ఇలా వాటాలు రాసుకునేటటువంటి అవకాశం ఉంటుందా, దీన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టాలని ఎందుకు చూస్తున్నారు? మొట్టమొదటిది, ఇక్కడ ఒక అక్రమ వ్యాపారాలకు తెరలేపాలంటే, వీళ్ళ దొంగ బియ్యం వ్యాపారాలు సాగాలంటే అక్కడ నుంచి అరబిందోని పంపించేయాలి. అలాగే ఈ మొత్తం వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చుట్టచ్చు అనుకో. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వారందరికీ కూడా విక్రాంత్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ వీళ్ళందరికీ కూడా చుట్టేటటువంటి అవకాశం ఉంటుందని ఒక గొప్ప ప్లాన్లో భాగంగానే సీజ్ ద షిప్ డైలాగ్తో ఈ బేతాళ కథ ప్రారంభమైంది.